జిగ్జాగ్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ బ్యాక్ నుండి కూడా రావాలి కదా, అలా బ్యాక్ నుండి అని మొక్స్తా. అలా కాదు, రివర్స్లో వెళ్ళాలి. రివర్స్లో అలా రాగలవా? రిస్ట్తోనా చేయాలి. ఈ రిస్ట్ ఇలా తిరుగుతుంటే మీకు ఫ్రీగా డెవలప్ అవుతుంది అన్నమాట. ఇది అయిన తర్వాత మళ్ళీ రివర్స్ కూడా చేయాలి. నెక్స్ట్ ఇదేంటి అది తీసుకొని ఈ తక్కువలో కూడా తీసుకొని ఈ చేయడం వల్ల ఈ రిస్ట్ పవర్ పెడుతుంది. లక్షణ రైట్. ఈ రిస్ట్ గురించి చెప్పు ఒకసారి. రిస్ట్ కూడా రోజు రొటేట్ చేయాలి ఆ విధంగా. నెక్స్ట్ ఈ విధంగా చేస్తే రిస్ట్ గేమ్ బాగా డెవలప్ అయ్యి త్వరగా మీరు గేమ్ డెవలప్ అవుతుంది. రిస్ట్లో ట్యాప్ చేస్తాం. ఈ విధంగా షాడో ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఫ్రంట్కి ముందుకి ఫుట్ మూవ్ ఉంటుంది. రిస్ట్ ఎలాగ ఆపుతున్నాడు చూసారా బాల్ని? ఆ విధంగా ఆపాలి బాల్ని. వెనక్కి లాగి మండతోనే బ్యాక్ లాగి బ్యాక్ చేయాలన్నమాట. షాడో ప్రాక్టీస్ చేయి ఒకసారి. డిఫెన్స్ ప్రాక్టీస్ ఫ్రంట్కి చేయాలి. డిఫెన్స్ సెంటర్ అయితే అలా చేయాలి. ఆ రిస్ట్ చూడండి ఎలాగ ఆపుతున్నాడు. అది డిఫెన్స్ ప్రాక్టీస్. ఆ ఫుట్ వర్క్ ఇంపార్టెంట్. ఆ ఫుట్ వర్క్ ఆ ముందుకి వెనక్కి ఆ బాల్ అలా వెళ్ళడం వస్తే ఈజీగా మీరు ఆడగలరన్నమాట. నేషనల్ గోల్డ్ మెడల్ లెఫ్ట్ హ్యాండర్, ఒక లెఫ్ట్ హ్యాండర్ ప్లేయర్ అంజురా. ఇక్కడికి మమతారా, ఇక్కడ రండి. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ ప్లేయర్స్ బ్యాట్ని పట్టుకున్న పద్ధతి. ఫస్ట్ ఈ రిస్ట్లో పట్టుకొని చూడండి, బ్యాట్ని రిస్ట్ పట్టుకునే పద్ధతి పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లోటింగ్ ఫుట్ వర్క్ అది రావాలి ఇద్దరు కూడా. లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్. ఆ రిస్ట్ చూడండి ఆ కుర్రోడు ఎలా తిప్పుతున్నాడు హేమంత్. ఆ విధంగా రెగ్యులర్గా 1 hour 2 hours ప్రాక్టీస్ చేయబట్టి నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కొట్టాడు అనమాట. సబ్ జూనియర్స్ చెప్పు. రోలింగ్ సర్వీస్లో ఎలా తెలియచేస్తాడు. ఓ బాల్ ఇవ్వండి. ఆ రిస్ట్ చూడండి ఖాళీ చూసుకొని ఆ రిస్ట్తోన బాల్ని టర్న్ చేస్తున్నాడు చూడండి. బ్యాట్ని ఎలా టర్న్ చేస్తున్నాడో ఆ విధంగా టర్న్ చేయాలి. అది చేస్తే రోలింగ్ సర్వీస్లోనే ఎక్కువ మార్కులు వస్తాయి మనకి. దీన్ని చీటింగ్ సర్వీస్ అంటారన్నమాట. నెక్స్ట్ డిఫెన్స్ ప్రాక్టీస్. ఇది డిఫెన్స్ రోజు అలా ప్రాక్టీస్. రిస్ట్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? ఇటీ పడితే ఇలా విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇలాగా ఒక 15 counts 20 counts చేయండి. నెక్స్ట్ తర్వాత రివర్స్. ఈ విధంగా చేయడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది, బాగా రిస్ట్ డెవలప్ అవుతుంది. ఇందాక లక్షణాన్ని చెప్పినట్టు హిమంతని చేసినట్టు చేస్తే మాత్రం స్కిప్పింగ్తో కూడా రొటేట్ చేస్తే రిస్ట్ వేగంగా డెవలప్ అయ్యి బాల్ని వేగంగా డిసైడ్ చేయగలరన్నమాట. మ్యాచ్ మన వల్ల గెలిపించవచ్చు. ఆ రిస్ట్ చూడండి చాలా ఇంపార్టెంట్. ఇది చిన్న మీకు వెయిట్ కాకుండా మీడియం వెయిట్ ఉండాలన్నమాట. ఈ విధంగా రిస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఎడం చేత్తో పట్టుకొని చెయ్యి అలాగే పట్టుకొని నొప్పి వచ్చినంత వరకు లైట్గా చేయాలి. అలాగ చేయడం వల్ల డెవలప్ అవుతుంది. అలాగా ఎలా చేయాలి? చేయండి, అందరూ చేయండి. అది వెరీ గుడ్. మోక్ష బాగా చేస్తుంది. స్లోగా రిస్ట్ చూడండి. మమత చూసారు ఆ ఫుట్ వర్క్. బాల్ని సైడ్ని అందుకుంటున్నాడు. ఆ రిస్ట్ కొట్టాలి. మీరు ఎప్పుడైతే అలా కొడతారో మీరు నేషనల్ లెవెల్లో పెద్ద ప్లేయర్లు అవుతారు. ఆ రిస్ట్ చూసారు ఎలా ఎలా ఆడుతున్నాడో. అది చేసిన ఇంట్రెస్ట్ మీరు చేస్తూనే వస్తుంది. ఏదో గ్రౌండ్కి వస్తుండ్రు సార్ చెప్పేస్తుండ్రు అని కాదు. మీలో ఫస్ట్ టాలెంట్ ఉంది కాబట్టి మీరు వచ్చి ప్రతిరోజు నేను చెయ్యాలి మీలో మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు. ఇంత ఇయర్స్ వరకు కష్టపడదాం కాబట్టి నాకు వచ్చింది. సార్ వల్ల వచ్చింది, నేను కష్టపడ్డాను కాబట్టి వచ్చింది. అమ్మాయి ఆంధ్రప్రదేశ్ సిల్వర్ మెడల్. ఆ అమ్మాయికి స్టార్ ఆఫ్ ఇండియా వచ్చింది. చూడండి ఆ వీడియో కూడా. ఒక శ్రీకాకుళం నుండి నేషనల్ లెవెల్లో
స్టార్ ఆఫ్ ఇండియా అంటే 5 ఇస్తారు. ఆ విధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారిణి అయ్యి ఎన్నో అవార్డ్స్ తీసుకొని కాలేజ్ ఫీజు కూడా ఫ్రీగా పొందింది ఆ అమ్మాయి. కాబట్టి ఇప్పుడు ఆడిని సీనియర్స్ చెప్పినవన్నీ మీరు రెగ్యులర్గా పాటించి హార్డ్ వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్.